వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చేపల కూర ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగానే చేపలు శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసుకున్నాం. దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డలు ఇలా నూనెలో గోలిచ్చి అందులో కొంచెం అల్లము, 2 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని దాల్చిన చెక్క దంచి ముద్ద రెడీ పెట్టుకున్నాం. దానికి కావాల్సిన కొత్తిమీర, మెంతి, పుదీనా, పచ్చిమిరపకాయలు కోసినాం. ఇప్పుడు ఈ చేపలను నూనెలో ఫ్రై చేసుకుందాం. ముందుగా ఇలా చేపలను నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటే చేప ఇష్టపోకుండా ఉంటుంది, కూర మంచి రుచి వస్తుంది. ఇలా చేపలను ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఇలా దూరగా గోలించుకొని తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి. గోలినవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం చేపలను ఇలా గోలించుకోవాలి. ముందుగా మొత్తం చేపలను ఫ్రై చేసినాం. ఇప్పుడు దీన్ని కూర వండుదాం. ఇప్పుడు చేపలు గోలించుడు అయింది. స్టవ్ వండు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో అదే నూనె కొంచెం పోసుకున్నాం. గోలించిన ఉల్లిగడ్డలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, అరచెంచాడు మెంతులు, కళ్యామాకు, పుదీనా, కొత్తిమీర, మెంతి, ముందుగానే దంచి రెడీ పెట్టుకున్న ఉల్లిగడ్డ ముద్ద, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, 1 చెంచాడు పసుపు, 1/2 చెంచాడు ఇంగు. మొత్తం కలపాలి. మొత్తం కలుపుకోవాలి. అలానే చింతపండు పిసికి రెడీ పెట్టుకున్న చారు ఇందులో పోసుకోవాలి. ఇది మరగనివ్వాలి. 1/2 కిలో చేపలకు 2 చెంచాలన్నర కారపొడి వేసుకోవాలి. అంతా ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకొని మరగనివ్వాలి. మరుగుతుంది. ఇప్పుడు ఈ చేపలు ఇందులో వేసుకోవాలి. ముందుగానే మనం నూనెలో ఫ్రై చేసుకున్న చేపలను ఈ పులుసు మరిగేటప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా మరిగేటప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలానే పులుసులో ఉడకనివ్వాలి. చేపలు ఉడికినాయి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. పెద్ద జల్లల చేపల కూర రెడీ అయింది. ఇది పెద్ద జల్లల చేపల కూర. ఇది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇది పెద్ద జల్లల చేపల కూర.